సీనియర్ ఐపీఎస్ పోలీసు బాస్ల మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. డీజీపీ దినేష్ రెడ్డి, గోదావరి వ్యాలీ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఉమేష్ కుమార్ల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. వీరిద్దరూ పరస్పర ఆరోపణలతో రాష్ట్ర హైకోర్టుకెక్కారు. తనకు డీజీపీ పదవి దక్కకుండా దినేష్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని, మాజీ జర్నలిస్ట్ టి సునీల్ రెడ్డి కేసును అనుకూలంగా మార్చుకుంటున్నారని అంటూ ఉమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సునీల్ రెడ్డి కేసు మీద ప్రస్తుతం జరుగుతున్న విచారణను నిలిపివేసి దానిని సీబీఐకి గానీ లేదా దాని పర్యవేక్షణ బాధ్యతలను దినేష్ రెడ్డి కంటే సీనియర్ అధికారికి అప్పగించాలని ఉమేష్ కోరారు. దినేష్ కన్నా తాను వృత్తిపరంగా సీనియర్నని, వయసు పరంగా జూనియర్నని, అందువల్ల ఏదో ఒకరోజు డీజీపీ పోస్టుకు ఎంపికవుతానన్న ఉద్దేశంతో తనపై దినేష్ రెడ్డి ద్వేషం పెంచుకున్నారని ఆయన తన రిట్లో పేర్కొన్నారు. సునీల్ రెడ్డితో దినేష్ కుమ్మక్కయ్యారని, తనను ఈ కేసులో ఇరికించడానికి కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. దినేష్ రెడ్డి ఆస్తులకు సంబంధించి 21 డాక్యుమెంట్లను వెబ్సైట్ నుంచి పొందానని, ఇవన్నీ దినేష్ భార్య కమల పేరిట ఉన్నాయని, వాటిని ఆమె 36.50 లక్షలకు కొనుగోలు చేసి 2.25 కోట్లకు విక్రయించారని ఉమేష్ పేర్కొన్నారు. అటు ఉమేష్ కుమార్ అక్రమాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ జరపాలంటూ హైకోర్టులో లాయర్ అన్నా బత్తుని, పవన్ కుమార్ దాఖలు చేసిన పిల్ విచారణకు వచ్చింది. దీనిని బుధవారానికి కోర్టు వాయిదా వేసింది.